అన్న చాలా బాగా వచ్చింది అన్న సినిమా. నిజంగా ఏంటంటే మేము ఎక్స్పెక్ట్ చేసింది అనుకున్న సినిమా, ఆ ఫైట్స్ కానీ ఆ సీనరీ కానీ చాలా బాగున్నాయి. ఒక ట్రైన్ ఫైట్ ఉంటుంది అన్న, వేరే లెవెల్ ఫైట్ ఉంది. ఆ ట్రైన్ ఫైట్, ఇంకోటి వాటర్లో ఫైట్స్ ఉంటాయి కొన్ని సీక్వెన్సెస్ కానీ చాలా అంటే చాలా బాగా వచ్చింది. చైతు బాబు గారి యాక్టింగ్ అయితే అసలు వేరే లెవెల్, అసలు వేరే లెవెల్ అంటే వేరే లెవెల్. కృతి శెట్టి గారు, శరత్ బాబు గారు, ఇంకా అరవింద్ స్వామి గారు వేరే లెవెల్ యాక్టింగ్ చేశారు ఆ సినిమాలో. ఆ సీనరీస్, ఆ మ్యూజిక్, డైలాగులు అయితే అసలు చెప్పనవసరం లేదన్నా, అలా ఉంది సినిమా. థియేటర్కి వచ్చిన ప్రతి ఒక్కడు ఎంజాయ్ చేస్తాడు. ఎప్పటికైనా నిజమే గెలుస్తుంది, కాకపోతే నిజం టైం తీసుకుంటుంది అంతే. నీతిగా నిజాయితీగా ఉండండి, ఖచ్చితంగా మనం గెలుస్తామని సినిమాలో కాన్సెప్ట్ అన్న చాలా బాగుంది. థ్యాంక్ యూ. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ హిట్ అని నిజంగా చెప్తున్నా. నేను ప్రేమించిన అమ్మాయి పేరు పొట్టే ఈ సినిమాలో ఉంది, కృతి శెట్టి. అబ్బాబ్బాబ్బా ఏం యాక్టింగ్, అబ్బాబ్బాబ్బా డ్యాన్స్ కానీ రొమాన్స్ కానీ ప్రతి ఒక్క స్కీన్ అద్భుతంగా ఉందన్న. ఒక ఓరియంట్ మెసేజ్ ఉంది. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ హిట్ అన్న. ఎక్కడ బోరింగ్ లేదు, ఎక్కడ నీకు ఏం లేదు. డైరెక్టర్ అనేవాడు ఒక తెలివితోనే తీసిండి ఈ సినిమా. నిజంగా చెప్తున్నా, ఒక లెవెల్కి తీసుకుపోయి సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ హిట్ అన్న. దయచేసి ఏజెంట్ మూవీని మైండ్లో పెట్టుకొని రాకండి, ఇది ఒక డిఫరెన్స్ సినిమా. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ హిట్, సినిమా మాత్రం సూపర్ ఉందన్న. మామూలుగా కాదు, బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. అక్కినేని కుటుంబానికి మళ్ళీ బాసెస్ బ్యాక్ లాగా మంచి రోజులు వచ్చినాయి. సినిమా చూస్తుంటే ప్రతి సీను క్లైమాక్స్ మామూలు డైరెక్షను. సినిమా ప్రతి సీను హైలైటే. అసలు సినిమా మన తమిళ ఫేవర్ మొత్తం కనపడింది. తమిళ యాక్టర్స్ అండ్ మనకి ప్రతి క్యారెక్టర్ కూడా అయిపోతుంది అన్న టైంలో కొత్త క్యారెక్టర్లు వస్తూ ఉంటాయి. లేదు, దుమ్ము దులిపేసింది ఇంకా. అసలు నాగచైతన్య మరో కాదు, ఇప్పుడు హిట్. అప్పటి నుంచి ఒక లెక్క, ఇప్పుడు ఒక నుంచి పర్ఫార్మెన్స్ బద్దలాసిపోయింది సినిమా. అసలు పర్ఫార్మెన్స్ మామూలుగా లేదు, ఒక లెవెల్లో చూపించాడు. అసలు బీజిఎం కోసం మళ్ళీ సినిమాకి వస్తారు చాలా మంది. బీజిఎం అయితే షేక్ అసలు థియేటర్లో. చాలా బాగుంది, చాలా బ్రహ్మాండంగా తీశారు. అసలు ఎక్కడ లేగలేదు సినిమా. ప్రతి సీన్ కూడా హైలైట్. అసలు ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా కూడా చెప్తున్నా, మళ్ళీ అక్కినేని కుటుంబంలో ఇలాంటి హిట్టింగ్ ఇప్పుడు వచ్చి నాకు రాలేదు. ఇప్పుడే టైం స్టార్ట్ అయింది. ఇప్పుడు దాకా లేదు, ఇప్పుడే స్టార్ట్ అయింది. అక్కినేని కుటుంబంలో ఈ సినిమాతో నాగ చైతన్య ఎందుకు పనికిరాడు అనుకునే వాళ్ళకి సమాధానం ఈ సినిమా. అసలు మామూలుగా కాదు, ఇండస్ట్రీ హిట్ ఇది సినిమా. ఓవరాల్ గా మూవీ గురించి ఒకటే చెప్తున్నా, ఏం చెప్పాలన్నా నాకు ఒకటే అర్థం, బ్లాక్ బస్టర్ హిట్ అనమాట. అసలు మామూలుగా లేదు. ఆనందంతో జనాలు ఊగిపోతున్నారు థియేటర్లో. ఓకే, సినిమా ఓవరాల్ గా 5కి 5 రేటింగ్. సినిమా అయితే చాలా బాగుంది అన్న. కస్టడీ మెయిన్ థింగ్ ఏంటంటే ప్లస్ పాయింట్ మూవీకి స్క్రీన్ ప్లే కదా అన్న. కామెడీ సీన్స్ అయినా సరే, మన యాక్షన్ అన్నాడు. నాకు మెయిన్ థింగ్ ఏంటంటే దీనిలో యువన్ శంకర్ రాజు, ఇంకా శంకర్ రాజు గారు, ఇళయరాజు గారు ఇద్దరు కల్పించారు మ్యూజిక్. బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం వేరే లెవెల్ ఉంది. నాకైతే ఏమనిపిస్తుంది అంటే కస్టడీ అయితే దీంట్లో మనల్ని కట్టివాడేసింది అన్న సినిమా థియేటర్లో. సాంగ్స్ అంటే మనం సీరియస్గా చూస్తుంటే సాంగ్స్ అనేది కొంచెం మధ్యలో వచ్చింది అనిపించింది, కానీ నాకైతే సినిమా మొత్తం ఫస్ట్ హాఫ్లో వాటర్ సీక్వెన్స్ ఏదైతే ఫైట్ ఉందో వేరే లెవెల్ అన్న సినిమా అయితే. నాకైతే లాస్ట్ 20 మినిట్స్ మళ్ళీ ఇంటర్వెల్ బ్లాక్ అయితే వేరే లెవెల్ అనిపించింది సినిమా. నాగ చైతన్య అరవింద్ స్వామి గారు యాక్షన్ మాత్రం అసలు ఆయన విలన్గా అయితే అసలు మంచి సెట్ అవుతారు అన్న. అప్పుడు ధృవ తర్వాత దీంట్లో అయితే వేరే లెవెల్ తీసిండు. నాకైతే స్క్రీన్ ప్లే, డైరెక్షన్, బ్యాక్గ్రౌండ్ స్కోరు, నాగ చైతన్య గారి యాక్టింగ్ అయితే ఏమంటారు ప్రతి సినిమాకి డెవలప్ అయితేనే ఉంది. ఆయన యాక్టింగ్ స్కిల్స్ అనేవి మంచి కట్టి పడేస్తుంది మనని థియేటర్లో. నేను అది చెప్తున్నా, కస్టడీ మూవీ మంచి బ్లాక్ బస్టర్ హిట్. ఈ వీకెండ్ కంపల్సరీ వచ్చి కస్టడీ మూవీ చూడాలి. శరత్ కుమార్ గారు, వేరే పెద్ద యాక్టర్స్ అందరూ ఉన్నారు. మంచి థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి దీంట్లో. మంచి యాక్షన్ థ్రిల్లర్. కంపల్సరీ థియేటర్కి వచ్చి వాచ్ చేయాలని కోరుకుంటున్నాను. నాకు మొత్తం సినిమా నచ్చింది. సినిమా మొత్తం నచ్చింది. యాక్షన్ సీక్వెన్స్ అయినా సరే, మన అరవింద్ స్వామి గారి ఏమంటారు యాక్షన్ అయినా సరే, విలనిజం అయినా సరే, మన మెయిన్ థింగ్ ఇలా అరవింద్ స్వామి గారు విలన్ అనుకుంటారు, కానీ ఇంకా ట్విస్టులు ఉంటాయి దీంట్లో. అది చెప్పొద్దు, అది చెప్తే స్పాయిలర్ అవుతాం. మూవీ పరంగా వస్తే మాత్రం అంత బాగుంది అన్న, చాలా బాగుంది. మంచి సూపర్ హిట్. పోలీస్ గెటప్ లో నాగ చైతన్య కానిస్టేబుల్ క్యారెక్టర్ దీంట్లో ఆయన మంచి యాక్ట్ చేసిండు. ఒక న్యాయం గురించి పోరాడే వ్యక్తిగా మంచి పాత్ర అనేది మంచి కస్టడీలో అయితే చేసిండు. భయ్యా ఇప్పుడే చూసాను బాబా చైతు బాబు సినిమా. మామూలు సమంత ఈ సినిమా నువ్వు చూడాలి, కస్టడీ సినిమా నువ్వు చూడాలి. మామూలుగా లేదు. కస్టడీ సినిమా ఎన్ని యాంగిల్లో కొట్టిన రికార్డులు భయ్యా. నిజంగా తమిళ ఇండస్ట్రీని కూడా షేక్ చేశానంట. ఇప్పుడే న్యూస్ చేశాను. చైతు బాబు నువ్వు తోపు, అంతే, నువ్వు నిజంగా తోపు.
అక్కినేని బాబు నిజంగా అక్కినేని వంశం మామూలు వంశం కాదు, చరిత్రలో నిలిచిపోయే వంశం అది, మామూలు కాదు. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, స్క్రీన్ ప్లే బాగుంది, డైరెక్షన్ బాగుంది, బీజిఎం బాగుంది. హీరోయిన్ కృతి శెట్టి నీకు ఒళ్ళంతే మట్టి మామూలుగా లేదు. అది అందమా లేకపోతే చందమా, సూపర్గా తీసావు. ఆ నడుము, ఆ వయ్యారా, బబ్బా ఉప్పినలో చూసింది అదే నడుము, ఈ సినిమాలో కూడా అదే నడుము. నువ్వు ఏమాత్రం తగ్గలేదు, వెళ్ళిపో. రోజుకొకరితో నువ్వేం కాదు, అర్థమైనా, ఒకరితో వెళ్ళిపో. సినిమా సూపర్, నిజంగా కస్టడీ సినిమా చాలా బాగుంది. ప్రతి ఒక్కరు రావాలి బాబు, సినిమా అయితే చాలా బాగుంది, అందరికి నచ్చి ఒక మంచి ఎంటర్టైన్మెంట్. ఎవరు చెప్పారండి బాగాలేదని? సినిమా సూపర్. నేను ఒకటే చెప్తున్నాను, చైతు బాబు సినిమా సమంత చూడాలి, అంతే. సమంత చూడాలి, సినిమా చాలా బాగుంది, ఫెంటాస్టిక్గా ఉంది, ఏ మాత్రం ఎక్కడ తగ్గలేదు. బాయ్ మ్యూజిక్ కాదు, జుక్ జుక్ అని మ్యూజిక్ డైరెక్టర్ వాయించాడు, బహుశా కృతి శెట్టితో కలిపి వాయించినట్టున్నాడు, అదే అందంతో మ్యూజిక్ వచ్చింది. ఒకవేళ నేను చెప్పేది అటు నా ఇన్స్టాగ్రామ్ ఐడి పవన్ SSP PAVAN పవన్ SSPకి మెసేజ్ చేయండి. రేపు మార్నింగ్ 8:45 షోకి టికెట్ పట్టుకెళ్ళండి. సమంత కస్టడీ సినిమా చూడటం మర్చిపోకు ప్లీజ్, చూడు టికెట్ నేను ఇస్తా, అంతే. థ్యాంక్ యూ బాయ్. ఇప్పుడే కస్టడీ మూవీ చూసొచ్చాను. మూవీ అయితే చాలా బాగుంది అన్న. అంటే కొద్దిగా స్టోరీ అయినా కొత్త స్టోరీ ఏం కాదు, నార్మల్గా ప్రెడిక్టబుల్ స్టోరీనే. బట్ మన నాగ చైతన్య గారిని సినిమాలో చాలా కొత్తగా కనిపిస్తాడు మనకి. ఎప్పుడు లవ్ స్టోరీస్, మన ప్రేమ ఆ టైప్లోనే నాగ చైతన్య కనిపించాడు. మొత్తం ఒక పవర్ఫుల్ క్యారెక్టర్ అనమాట నాగ చైతన్య, చాలా బాగుంది. నాగ చైతన్య గారికి ఎంత బాగా స్క్రీన్ ప్రెజెన్స్ ఉందో సినిమాలో, అరవింద స్వామికి కూడా అలాగే ఉంటుంది. ఆయన నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. నిజంగా చెబుతున్నా, ఇప్పుడే కస్టడీ మూవీ చూసా. ఇలాంటి సినిమాలు రావాలి. ఇప్పటి వరకు న్యాయము అది ఇది అని చెప్పి చాలా మంది మాటలు చెబుతూ ఉంటారు, కానీ నిజంగా చేసేవాడు ఎవ్వడూ లేడు. నిజంగా డైరెక్టర్ చాలా బాగా తీశాడు అన్న సినిమాని. నిజంగా ఇప్పటి వరకు ఏంటంటే అక్కినేని ఫ్యామిలీలో హిట్ లేదు ఈ ఇయర్ చాలా ప్రాబ్లం పడుతున్నా ఉన్నారు. బట్ నిజంగా చాలా బాగుంది, ఇలాంటి సినిమాలు రావాలి. ఇంకొకటి హీరోయిన్ కృతి శెట్టి అయితే పిచ్చి పీక్స్కి వెళ్ళిపోయింది తన గ్లామర్తో, తను చేసే ప్రతి విధానం. ఇంకొకటి ప్రతి దాంట్లో ఉన్న విషయాన్ని నాకైతే చాలా బాగా అనిపించింది. డైరెక్టర్ గారు కానీ, సాంగ్స్ కానీ, ప్రతి ఒక్కటి అక్కడ సిచ్యువేషన్ అయితే శరత్ కుమార్ కానీ, వీళ్ళు కొన్ని విలన్ క్యారెక్టర్లు అసలు నిజంగా చాలా బాగా ఇచ్చారు. సినిమా ఎట్లుందంటే ఒక రేంజ్లో ఉందన్న. నాగ చైతన్య అనుకున్నాం కానీ ఎట్లుంటుంది సినిమా, ఎట్లుంటుంది అనుకున్నాం కానీ సినిమా మాత్రం డైరెక్టర్ మాత్రం సూపర్ తీసిండనా, ఖతర్నాక్ తీసిండు. అసలు ఏందన్నా ఈ సినిమా, అసలు ఒక్కొక్క సీన్స్ వస్తుంటే ఒక బూస్ బౌన్స్ వస్తుంటుంది, ఆయన ఒక్కొక్క ఫైట్ చేస్తుంటే ఇట్లా బూస్ బౌన్స్ వస్తుంటుంది, ఒక్కొక్క పంచ్ కొడుతూ ఒక్కొక్క ఫైట్, ఒక్కొక్క డైలాగ్ కానీ ఆయన డైలాగ్ లో కొడుతున్న మాత్రం ఒక్కొక్క బూస్ బౌన్స్ వస్తుంటాయి. ఎంత బాగుంది సినిమా, మాత్రం ఎక్కడ పోలేదు. మన అఖిల్ సినిమా ఫ్లాప్ అయినా కూడా అన్న వచ్చి పేరు నిలబెట్టిండు. అఖిల్ ఫ్లాప్ అయినా కూడా అన్న వచ్చి పేరు నిలబెట్టిండు అఖిల్ నుంచి. సమంత మీరు ఎక్కడ ఉన్నా ఈ సినిమా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకున్నా, ఎందుకంటే నాకు వచ్చిన సినిమా బాగుంది, హిట్ అయింది సినిమా. మీరు చూడండి ఒకసారి, సినిమా చాలా బాగుంది. ఇట్లాంటి సినిమా మిస్ కావద్దండి మీరు, చాలా బాగుంది. ఇలా మళ్ళీ ఇంకొకరు కోరుకుంటున్నా అన్న, కస్టడీ అంటే ఇదన్నా, ఇదే నాగ చైతన్య కాడ కోరుకున్నది ఇది చాలా బాగుంది, వండర్ఫుల్ ఉంది అన్న. నాకు నచ్చింది అన్న సినిమా, కస్టడీ సినిమా నాకు చాలా నచ్చింది, బాగా నచ్చింది, వండర్ఫుల్ నిజంగా అన్న. నాగ చైతన్య ఐ లవ్ యూ టూ. సమంత సినిమాకి రా నువ్వు. నిజంగా సమంత గారు మిస్ అయ్యారండి. నిజంగా నాగ చైతన్య గారు ఎంత మంచి వ్యక్తి అండి, ఎంత మంచి టాలెంట్ అబ్బా. నిజంగా ఇంటర్వెల్ బిఫోర్ అయితే పగిలిపోయే స్క్రీన్లు, మామూలుగా పగలలే, స్క్రీన్ బద్దలైపోయింది. ఇంకేమన్నా అనుకుంటే మాత్రం సినిమా గురించి ఒకటే మాట చెప్తానన్న, సినిమా అంటే ఇలా ఉండాలి. కస్టడీ సూపర్, ఇండస్ట్రీకి మళ్ళా నాగ చైతన్య ఒక సూపర్ ఇచ్చిండు. ఎన్ని ఇట్టిచ్చినా సమంత గారు మీరు సినిమా చూడాలి, మీరు ఈ సినిమా చూడాలి, కస్టడీ సినిమా చూడాలి. చెప్పు. సమంత గారి గురించి కాదండి, సినిమా పాయింట్ పట్టుకుంటే ఇంటర్వెల్ బిఫోర్ అన్న అది క్లైమాక్స్ లెక్క ఉందన్న. ఇంటర్వెల్ బిఫోరే క్లైమాక్స్ ఎక్స్పెక్ట్ ఉంది. ఇక క్లైమాక్స్ అయితే ఎవడు ఊహించలేడు. ఆ సాంగ్స్ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆర్ఆర్ కానీ, అబ్బో ప్రతి ఒక్కరి క్యారెక్టర్ చాలా బాగుంది. అలాగే ప్రియవాణి గారి క్యారెక్టర్ సీఎం క్యారెక్టర్గా ఇరేది తన పర్ఫార్మెన్స్ అయితే పెంట అనుకోవచ్చు, పెంట చేసిన చాలా బాగుంది, వండర్ఫుల్ అన్న. ప్రతి ఒక్కరి క్యారెక్టర్ చాలా డిఫరెంట్గా ఉండడం, ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తారు. నాకు కస్టడీ అనే సినిమా వండర్ఫుల్ నాకు తెలిసి. ఇంకా అంతకు మించి అయితే అన్నా కృతి శెట్టి గురించి అంటే ఒకటే మాట అన్న, తను గ్లామర్ గురించి అని చెప్పొద్దు, కానీ ఇందులో తన గ్లామర్ కంటే పర్ఫార్మెన్స్ ఎక్కువ ఉంది. పర్ఫార్మెన్స్ పెంట, ఇంకా గ్లామర్ అంటే అంత గణం లేకుండా పర్ఫార్మెన్స్ చాలా బాగుంది తనది. కొట్టడం కదా, చించి అవతల పడిసేయడం ఒక్క మాటలు చెప్పొచ్చు అండి. ఎందుకంటే అఖిల్ సినిమాని చాలా మంది ట్రోల్ అయితే చేశారు. ట్రోల్ చేసిన ప్రతి ఒక్కడికి రాట దింపాడు. అఖినేని నాగ చైతన్య అయితే చాలా మామూలుగా చేయలేదన్న, అద్దరు కొట్టాడు. మెయిన్ అయితే మా బేబమ్మ కీర్తి శెట్టి మామూలుగా చేయలేదు. యాక్టింగ్ కానీ, బీజిఎం కానీ, ఆ వాటర్లో ఫైట్ ఉంటుంది ఒక డిఫరెంట్ అన్న, వేరే లెవెల్లో అయితే ఉన్నది. నాకైతే చాలా బాగా నచ్చింది.
ఈ ఫస్ట్ నుంచి చివరి వరకు సినిమా అయితే ఎక్కడ బోరింగ్ అయితే లేదు. నాకు చాలా 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 బాగుందన్న సినిమా అయితే. ప్రతి ఒక్కరు ఒక్కసారి వచ్చి చూడొచ్చు. నేనైతే అక్కినేని ఫ్యాన్స్. మనకి ముందు ఏజెంట్ ఎంతైతే ఫ్లాప్ అయిందో దాన్ని మించిపోయి రేంజ్లో అయితే ఇది ఉన్నదని ఒక్క మాటలో చెప్పొచ్చు. సినిమా అయితే చాలా బాగుంది. బీజిఎం కానీ అరవింద్ స్వామి గారి ఎంట్రీ నిజంగా ఏ సినిమాలోనే కనిపించలేదు. అతని ఎంట్రీ అయితే ఈ విధంగా మామూలుగా అంత ఎక్కడికక్కడ ఫ్యాన్స్కి అయితే ఎక్కడ బాగాలేదన్న మాట అయితే ఎవరి దగ్గర రాదన్న. చాలా బాగున్నది, అందరికీ నచ్చుద్ది. సాంగ్స్ కానీ ఫైట్స్ కానీ నేనైతే ఫైట్స్ మామూలుగా చించి అవతల పడిచేసారన్న ఒక్క మాట చెప్పొచ్చండి. బాగుంది, అందరూ చూడాల్సిన మూవీ. హీరో హీరోయిన్ పర్ఫార్మెన్స్ వాజ్ సో గుడ్ అండి. చాలా చాలా బాగా పర్ఫార్మ్ చేశారు. ప్రతి ఒక్క యాక్ట్రెస్ చాలా చాలా బాగా పర్ఫార్మ్ చేశారు. యాక్చువల్గా ఈ మూవీలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండ్ బీజిఎం ఫైట్ సీన్స్ అయితే చాలా హైలైట్ అని చెప్పుకోవచ్చు. యాక్చువల్గా ఒక సాంగ్లో వాళ్ళ డాన్స్ వాజ్ సో గుడ్ అండి, చాలా బాగుంది. సాంగ్స్ అంత హైలైట్ అవ్వకపోయినా వాళ్ళ కెమిస్ట్రీ వాజ్ సో గుడ్ అండి, చాలా బాగున్నాయి. ఈ సినిమాలో నాగ చైతన్య స్క్రీన్ ప్రెజెన్స్ అది ఎలా ఉంది? యాక్చువల్గా మనము ప్రీవియస్గా నాగ చైతన్య మూవీస్కి ఈ మూవీకి చాలా డిఫరెన్స్ అయితే చూస్తాము. యాక్చువల్గా తన లుక్ అండ్ తన క్యారెక్టర్ వాజ్ సో గుడ్ ఇన్ దిస్ మూవీ.